ఏమైంది పంతు? 2 పాయింట్లు ఎట్లిచ్చినామో అట్లనే తీసుకున్నాం. మాతో పాటు మిమ్మల్ని కూడా అస్సాం తీసుకుపోతాను. రివెంజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీదేం పోతాంది కమిన్స్ బ్రో? మీరు మ్యాచ్లు గెలిచినా ఓడిపోయినా కావ్యక్క మిమ్మల్ని ఏమన్నది, కానీ మాది అట్లా ఉండదు. మా ఓనర్తో మొత్తం కథ వేరే ఉంటుంది. అసలే ఈ సీజన్ ఫామ్లో లేవంటే ఎలిమినేట్ కూడా అయిపోయినాం ఇక. కామా తమ్ముడు, మరి ఎంతకని మేమే ఆడికి గెలిపియాలి చెప్పు? మనం కొట్టింది 205 రన్స్ అయితే నేను మక్రమ్ పూరాను కలిసి 171 రన్స్ కొట్టినాం. ఒక 11 ఎక్స్ట్రాలు వాళ్ళే ఇచ్చిళ్ళు. ఇక మేము ఆడంగా మిగిలిన 17 బాల్లల్లా మిగిలిన బ్యాట్స్మెన్ అందరు కలిపి 23 రన్స్ కొట్టిళ్ళు. గట్లయితే ఎడకెళ్తాం చెప్పు? ఏ ఊకో మార్ష్ అన్న, నువ్వు మన ఓనర్కి లేనితోటి చెప్పకు. చూసినావా పంతు, కెప్టెన్ అయిన నన్ను రిలీజ్ చేసి మరీ నిన్ను తీసుకున్నారు. అది కూడా ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ బిడ్డింగ్ చేసి. నువ్వు ఈ సీజన్ మొత్తం కలిపి 128 రన్స్ కొట్టినావు, అది కూడా బిలో 100 స్ట్రైక్ రేట్ తోని. కానీ నేను ఒక మొన్నటి మ్యాచ్లోనే 112 రన్స్ కొట్టిన విత్ 170 స్ట్రైక్ రేట్. అయితే ఇప్పుడు ఏం చేయంటాను? నీది అయ్యర్ది టైం నడుస్తుంది ఆడతాలు, నాది టైం నడతలేదు. ఈ ఐపీఎల్ అయిపోయినాక ధోని అన్న దగ్గర టిప్స్ తీసుకొని మళ్ళా ఫామ్లకు వస్తా. అంటే ఇక మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఎస్, నువ్వు ఊహించిందే కరెక్టు. ఇవాళకి ఎల్ఎస్జీ మీద 200 రన్స్ ఈజీగా చేజ్ చేసినాం. మధ్యలో 2 మ్యాచ్లు గెలిచేది ఉంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ రేస్లు ఉంటుండే. కరెక్ట్ అభిషేకు. ఆ 2 మ్యాచ్లు ఏవో కాదు, ముంబై ఇండియన్స్తో మనం ఓడిపోయిన మ్యాచ్లు. వరుసగా 2 మ్యాచ్లు మనల్ని ఓడించి మనం ప్లే ఆఫ్స్ పోకుండా చేసిళ్ళు. నెక్స్ట్ సీజన్ ముంబై మీద రివెంజ్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తా. ఇక మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలిచి మనం టేబుల్లో 6th పొజిషన్ కన్నా 5th పొజిషన్ కన్నా పోవాలన్నా. అట్లయితే పోయిన మన పరువు కొద్దిగానన్నా నిలబడుతుంది. కరెక్ట్ అభిషేకు. ఇవాళ మనం మ్యాచ్ గెలిచినావంటే దానికి నువ్వు షేక్ ఆడించడమే కారణం. ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్తో 60 రన్స్ చంపినావు. నువ్వు ఇదే బ్యాటింగ్ కంటిన్యూ చేసినావంటే ఆర్సీబీని కేకేఆర్ని కూడా విసుకుడే. పూరాను గీ ఐపీఎల్ ఏదో తొందరగా అయిపోయినా అయిపోవే. ఇంకా రాహుల్ లెక్క నేను కెప్టెన్సీ తీసుకోకుండా నీకు ఇచ్చినా అయిపోవు. నా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ ఐపీఎల్. ఏవో సస్పెన్షన్ తర్వాత స్టార్ట్ కాకుండా అయిపోవు. పంతు, మనిద్దరుకున్న ఒక కామన్ థింగ్ ఏంటిదో తెలుసా? నీకు ఒక యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళకు దెబ్బలు తాకినాయి. నాకు ఒక యాక్సిడెంట్ అయింది, నా 2 కాళ్ళకు కూడా దెబ్బలు తాకినాయి. కానీ మన ఇద్దరం మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్కి కంబ్యాక్ ఇచ్చినావు. అలాంటిది నువ్వు జస్ట్ ఫామ్లోకి రాలేవా? నెక్స్ట్ 2 ఇన్నింగ్స్లలో నువ్వు ఖచ్చితంగా మంచిగా ఆడుతావు. థ్యాంక్ యూ పూరాను. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఇస్తే చాలు చెలరైపోతా. పటేలు 5 టీంలు ఎలిమినేట్ అయిపోయినాయి, 3 టీంలు క్వాలిఫై అయినాయి. ఇక మిగిలింది ఒకటే స్పాటు. మనకు కాంపిటీషన్గా ముంబై ఇండియన్స్. రేపు ముంబైతోని మనం ఆడబోయే మ్యాచ్ డిసైడరు. ఎస్, ఆ మ్యాచ్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. రేపు ఎంఐని విసికి డైరెక్ట్గా క్వాలిఫై అయిపోదాం. సైలెంట్గా ఉన్నారు, సప్పుడు చేస్తలేరు, ఇంటికి పోతారు అనుకుంటా లయింది. ఇంకా గదే ముంబై ఇండియన్స్, గదే ప్లేయర్స్. రేపు మిమ్మల్ని విసికే విధానం చూసి క్వాలిఫై అయిన 3 టీంలు భయపడాలి. భయమే మా ఇన్వెస్ట్మెంటు, అది మళ్ళీ సృష్టించుతాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అట్లనే ఇవాళ జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఖచ్చితంగా చూడండి. ఆ స్పూఫ్ కూడా బాగుంటుంది. వాస్తవం చెప్పాలంటే నిన్నటి వరకు ఎల్ఎస్జీ కూడా మంచిగా ఉండే ఛాన్సెస్ క్వాలిఫై కావడానికి. బట్ కేకేఆర్ని సిఎస్కే దెబ్బ కొట్టినట్టు ఎల్ఎస్జీని ఎస్ఆర్హెచ్ దెబ్బ కొట్టింది. హైలైట్ ఏంటంటే సన్ రైజర్స్ మళ్ళీ ఫామ్లోకి వచ్చిళ్ళు. మధ్యలో 1-2 మ్యాచ్లు గెలిచుంటే బాగుండేది. బట్ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం వాళ్ళకి ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు లక్నో కూడా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక నిన్నటి మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.